Hello guys, welcome back to my channel Bullet Shiva 06. So guys, బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. వీడియో ఏం చేయాలో అర్థమైతలే అంటే మా టీం మెంబర్స్ అందరూ అయితే ఫుడ్ ఛాలెంజ్ చేద్దామన్నారు. ఈ ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి మా ముంగట అందరి ముంగట అన్నాలు ఉన్నాయి, కూరేది అనుకుంటున్నారా? ఒక్కసారి డాలర్ చూపెట్టు కూరేదో. కారం పొడి ఎట్లా ఎర్ర లడ్డు లెక్క లడ్డు కావాలా నాయనా? లడ్డు ఇప్పుడు ఒక్కొక్కరు తిని లడ్డు అయితే పట్టు. ఇంకొక ట్విస్ట్ ఏందో అనుకున్నారా అంటే ఎంత లేట్ అన్నా తినండి, ఎంత సేపు అన్నా తినండి కానీ వాటర్ ఇచ్చేది లేదు. అంటే మరి మంచిగా తిని వాటర్ ఇస్తే అదే ఉంటుంది ఛాలెంజ్. ఛాలెంజ్ అంటేనే నీళ్ళు లేకుండా ఆకలి అవుతుంది, ఒక దిక్కు భయం అవుతుంది నాకైతే. ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? చెప్పా చూడు ఎట్లుందో ఒక్కొక్కరు ప్లేట్ లో ఒకసారి క్యాప్చర్ చేయండి. ఎట్లుందో ప్లేట్ లో తింటాడు ఆ మాత్రం బుర్రు. తిందామై మరిచి సూపర్ తినాలవద్దు భయ ఆడే మంచున్నాడా నువ్వే బాలే అంటావు, తినాలవద్దు భయ ఆడే మంచున్నాడా నువ్వే బాలే అంటావు. మంద ఆడప్పుడు మెల్లగా ఎక్కుతుంది అంటారు కదా, తిన్నాక మెల్ల జుమ్మ అంటారు. పిడుస్తుంది మైకి, పిడుస్తుంది మైకి. ఎవరు ఎక్కున్నారు చూడు చెప్పండి, మీరనే చెప్పండి. గల్లీలో 6 కొడతాడు, స్టేడియం లో కొట్టడానికి రేంజ్ ఉంటది. ఇది బిర్యానీలో హోటల్లో మంచి మంచి ఫుడ్ తినవచ్చు. ఈ కారం తిన్నోడే అసలైన ముగాడు, ఈ కారం తిన్నోడే అసలైన ముగాడు. డబల్ మసాలా కదా అందరూ బిర్యానీలో డబల్ మసాలా అంటారు కదా, దొడ్డుకారం డబల్ మసాలా ఆడండి, దొడ్డుకారం డబల్ మసాలా ఆడండి. అరే నీళ్ళు నీళ్ళు కారం అవుతుంది నీళ్ళు. అరే అక్కడ చూడు డాలర్ నేను తింటలే. ఆయన కారం తక్కువ ఇంకొంచెం వేయండి, ఆయనకి ఎక్కువ ఉంది. అరే కారం అవుతుందా? నాకు కూడా అవుతుంది మరి. నాయన పోయిన దినం ఉండదు అంటే ఇదే. నా దాంట్లో ఎక్కువ కారం ఉంది, వాడు కారం అంటున్నావు. నాకు సేమ్ నాకు అదే అవుతుంది, ఇట్లా పోతున్నట్టు అవుతుంది. అంటే మనకి వీడియోలో ఇట్లా కనిపిస్తుంది ఇట్లా పోతున్నట్టు. నాకైతే నోరు మొత్తం చుప్పు అంటుంది, నాలుగైతే నీళ్ళు ఉడుతున్నాయి నాలుక మీద తింటుంటే. చిన్న మాట కోసం తప్పక చేస్తాము, చిన్న మాట కోసం తప్పక చేస్తాము. నాతో కాదు, తిన్న ప్లేట్ నేను తీస్తాను. నాతో తిను తినాలి తినాలి. దిశవా ఎంత కారం చూడు. అబ్బో ప్లేట్లు తీయాలి, ఓకేనా? ప్లేట్లు కాదు, ఎవరైతే నేను తినని చెప్పి ఒప్పుకుంటారో బట్టలు ఇప్పి బస్ స్టాప్ దాకా పోయి నడుచుకుంటారు. ఒప్పుకుంటారో బట్టలు ఇప్పి కారం అయిపోతుంది నాకైతే. కానీ ఏ మాటగా మాట చెప్పాలంటే మజా వస్తుంది. నాకైతే మజా వస్తుంది కానీ కారం అవుతుంది. నాకు థమ్స్అప్ అయితే లోపల గొద్దల మారుతుంది అంటే గొద్దలకి పానం పాటం అంటున్నాడు. గొద్దల మారుతుంది అంటే గొద్దలకి పానం పాటం అంటున్నాడు. నువ్వు తినవే బరపిల్ల, వినవే బరపిల్ల, నువ్వు వినవే బరపిల్ల, ఇన్నావా? వాటర్ లేదు ఇప్పుడు. అందరికి మంచిగా మస్తు మజాలు ఉన్నారు కదా, ఒక్కొక్క డైలాగ్ కానీ పాట కానీ వాడండి. ఫస్ట్ డాలర్ తో స్టార్ట్ చేద్దాం. డాలర్ పాట పాడతావా, డైలాగ్ చెప్తావా? పాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు. నీకు
మాటరాని మౌనమది కూకు నీకు మాటరాని మౌనమది కూకు చెప్పలేని బాధలిది. ఇంత కారం పెట్టుకొని పాట డైలాగ్ కొడతారు శివను. మై నువ్వు వేసుకో అసలు ఎట్లా అంటావు శివ? మై ఇన్ని వీడియోలలో ప్రతి ఒక్క వీడియోలో నవ్వుతూనే ఉండు కదా. పాడు పాడు కదా పాడు. పాడమంటే పాడేది పాడమంటే పాడేది పాట కాదు. తింటున్నావు స్టార్టింగ్ లో అట్లే ఉంది శివప్రద అయితే న్యాయమేనా? మొత్తం తినాలి అన్నం అది. ఇగో కాదు నా పెరుగులు ఎర్రగా కారం వేస్తున్నారు. పాటలు లేవు మాటలు లేవు తినుడు ఒకటే. ఇప్పుడేమో కానీ రేపు పొద్దుల గురించి ఆలోచిస్తున్నాడు. మరి మా అయ్యి తెలంగాణ బాత్రూమ్నే కూర్చుంటాడు. మరి మా అయ్యి తెలంగాణ బాత్రూమ్నే కూర్చుంటాడు. ఈ కారానికి నా కారం కింద వస్తుంది. అమ్మ కారణం తరమడా అమ్మ కారణం తరమడా. ఒక్కసారి అందరికి ఒక్కొక్క బుక్క నువ్వే పోయి రోట్ల అయిపోతుంది. బంత వరకు వేయాలి మర్చిపోయారా ఛాలెంజ్. వినకపోతే శివా బట్టలు ఇప్పుడే నేను ఇంకోటి అయితే ఇస్తాను. చిమ్మ చిమ్మ అంటుంది. నేనే నోడుకున్నా పోయి బాయ్. లేదు నో నో వాటర్. ఛాలెంజ్ నా చిత్రం వస్తుంది. పడుకోతున్నాడా చిత్రుడా? నాకు చేయడం అంటుంది శివ. చెయ్యి మనలో పట్టు. నా మూత్మా దుబ్బకే అయ్యా నాకు ప్రాబ్లం అవుతుంది. పేగులు తీయి బయటికి. పేగులు తీయి బయటికి. మీరంతా చెక్కేదే కారణంగా బెల్లం చెప్తాను. నా పొలంలో మొలకలొచ్చావు. మొత్తం అయిపోతున్నా. భయా నేనైతే ఓడిపోతున్నాం. ఇదిగో, బట్టలు ఇప్పి చివరిలో తినాలి. అదే లైవ్ అట్లా ఉంటుంది అట్లా. బట్టలు ఇప్పాలి అని చెట్టు ఇప్పి బస్సు దగ్గరికి పోవాలి. ఇదిగో, నాది మొత్తం అయిపోయింది కాబట్టి నేను నీళ్ళు తాగుతాను. కూర్చోవాలి. అమ్మా ఇవ్వడం చెప్పడం ఇది శివ తింటుంటే ఏమో కారం పెట్టు కానీ తిన్న తర్వాత లెక్క చేద్దాం. లేదు, అవసరం లేదు. వీలేదు. చాలా లెక్క చేయాలి. చచ్చిపోయేటట్టుండు. ఆ ముక్కలో కావాలి అన్నం. కొంచెం వేసి ముఖం మీద కొట్టు. అనుకున్నా స్టార్టింగ్ జోరేసి తిన్నప్పుడు అగమాడి రైతు తిన్నప్పుడు అదే పని అనుకున్నాను అంటే తినాలంటే దమ్ములాలి. అది మందుపాటిలా
సాయి కక్కడి పోతుంది. అరే లడ్డు ఆగు అయిపోయింది ఒక వికెట్ అవుట్. అన్న ఇగో అందరూ అయిపోయింది ఆల్మోస్ట్. శుభన్ ఒక్కనే ఉంది. శుభనే చెప్పిండు స్టార్టింగ్ ఏమని చెప్పిండు, తినకపోతే అంగిప్పేసి బస్ స్టాప్ దాకా పోదామని చెప్పిండు. ఇప్పుడు మొత్తం అందరు వినేసి ఆల్మోస్ట్ శుభ ఒక్కడే ఉందో శుభం తీసుకుంటున్నా. బస్ స్టాప్ దాకా గుంజుకొని పోదాం. మొత్తం బొచ్చం కూడా ఫుల్ పడుతుంది. మొత్తం వాన పడుతుంది. వాన అదే వానలో గుంజుకొని పోతాం. శుభని వాన పడతాం గుంజుకొని పోకపోతాను. దాదా శుభ శుభ ఓడిపోయావు. అవుతున్నా తింటావా తింటావా అయితే లేదా ఫస్ట్ అన్నిట్లో గెలిచినావు. అవసరం లేదు నడు ఎట్లా వెళ్ళిపోదాం నడు అరే చేస్తాను ఈ బండి తిన్నాడు అల్లు పెడుతుంటాను పోతాను నాకు జన్మలగా దాన్ని నన్ను తీసి ఇష్యూ ఆ బండి ఫస్ట్ ఛాలెంజ్ లెక్క చేయను బండి అందరితో విశ్వాలి లేదు లేదు సమస్య లేదు అలా చాలా వాన ఎక్కువైనట్టు ఉండాలి. సరే సరే తిప్పు చేసినా కదా ఒప్పుకున్నా కదా. వస్తుకు పిల్లలు గాయస్ ఫైనల్ అయితే నానిపోయిన బట్టలు లేకుండా కూడా వీడియో తీసిరు. శుభనే అన్నాడు ఏమని అన్నాడు, ఎవరైతే తినకపోతే వాళ్ళు ఖచ్చితంగా చివరి దాకా పోవాలి బండి అన్నాడు. శుభనే తినలేడు. శుభనే తొలిపోయి మాట మీద ఉండాలి అంతే మనిషి అన్నాడు. వీళ్ళందరూ ప్లానింగ్ తోటే ఇన్ని రోజులు ఫుడ్ ఛాలెంజ్, పానీపూరి ఛాలెంజ్, వాటర్ బెలూన్ ఛాలెంజ్ లా ఇవన్నిట్లో నేను గెలిచినా కదా. వీళ్ళందరూ ఊర్లలో ఊర్లలో దొడ్డుకారం తింటారు వీళ్ళందరూ ప్లాన్ వేసుకురు. శివ మీద కారం పెట్టి చేసినాం అనుకో పక్కా ఓడిపోతాడని ఫిక్స్ అయ్యి చేసిర్రు. ఇక మొత్తం ఇట్లా నానిపి పడేసిర్రు. వద్దంటే కూడా వినకుండా చేసిర్రు. మాటిస్తే తప్పదు. నెక్స్ట్ టైం ఒక్కొక్కరికి చూపిస్తా. వెంకటేష్ మహి వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని చేసిరు కదా, చూపిస్తా బిడ్డ. సరే గైస్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. బాయ్. ఓకే.